గైడ్గా హెల్ప్ చేసి వాళ్ళందరినీ దాదాపు కొంతమందిని 19 మంది మన ఆంధ్ర ఇంకా మేనేజ్మెంట్ అవి ఉన్నాయి, శాంపుల్స్ అవి ఫొటోస్ పంపిస్తాం మీకు. తర్వాత 2000లో ఆయనకి ప్రొఫెసర్ పోస్ట్ వచ్చింది ఫస్ట్. ఆ తర్వాత ఈయన అంటే 26 ఇయర్స్ నుంచి ఆయన ప్రొఫెసర్ నుంచి ఇలా అంచెలంచెలు ప్రొఫెసర్ మొహమ్మద్ అష్రఫ్ అలీ, నెల్లూరు నా నేటివ్ ప్లేస్. నేను ఇక్కడ సర్వోదయ కాలేజీలో చదివాను 1987లో. అక్కడే పిహెచ్డి డాక్టర్ ఎన్ తిరుపాల్ దగ్గర మా గురువు, అతని దగ్గర నేను పిహెచ్డి చేశాను. తర్వాత సర్వోదయ కాలేజీలో 13 ఏళ్ళు నేను అక్కడ టీచింగ్ చేశాను. దాని తర్వాత 2000లో నాకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో సెలెక్ట్ అయ్యాను. నేను అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ, అది యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, తర్వాత ప్రొఫెసర్గా నేను అక్కడ ఈ రోజు వరకు చేస్తున్నాను. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఇప్పుడు ఈ మంత్ 11వ తేదీ డీన్గా అపాయింట్ అయ్యాను అక్కడ 2 ఇయర్స్ కోసము. తర్వాత వచ్చేసి యాజ్ ఎ చైర్మన్ రిటైర్ అవుతాను నేను. ఇది నేను 14 బుక్స్ రాశాను. తర్వాత వచ్చేసి 120 పేపర్స్ పబ్లిష్ చేశాను. 19 మంది నా దగ్గర పిహెచ్డి నా గైడెన్స్లో అయిపోయారు. తర్వాత ఇంకా 6 మంది వారు స్టూడెంట్స్ ఉన్నారు. బిహేవియర్, మార్కెటింగ్ మేనేజ్మెంట్ దాని మీద చేశాను నేను. అమౌంట్ వచ్చేసి 26,000 పర్ ఇయర్ వాళ్ళు జాయిన్ అవుతారు. నా డిపార్ట్మెంట్లో 2000 మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరము ఉంటారు. నేను అక్కడ ఎంకామ్, ఎంబీఏ వాళ్ళకు నేను టీచ్ చేస్తాను. వస్తుంటారు కేరళ, ఆంధ్ర అక్కడ నుంచి వస్తుంటారు, తమిళనాడు ఇక్కడ వస్తుంటారు. సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి చాలామంది అక్కడ వస్తుంటారు. ఫారినర్స్ కూడా ఉంటారు అక్కడ చాలామంది. ఈ నెల 11వ తేదీ అపాయింట్ అయ్యాను. 2 ఇయర్స్ దాని డ్యూరేషన్. ఫ్యాకల్టీకి డీన్ అన్నమాట. నా అండర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ, చైర్మన్ వాళ్ళందరూ నా సూపర్విజన్లో ఉంటారు. 20 పుస్తకాలు రచించారు. దేని మీద రచించారు? అది మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఆడిటింగ్ వాళ్ళు చేశాను నేను. ఇన్స్పిరేషన్గా తీసుకోరు తిరుపాల్, డాక్టర్ ఎన్ తిరుపాల్ అతను, ప్లస్ నా ఫాదర్, అతను కూడా ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్. అతన్ని ఇది కూడా చాలా ఇదిగా ఉంటుంది. నేను ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏమంటే, నేను ఆ యూనివర్సిటీకి పోయే ముందు ఇక్కడ రోజుకి 14 గంటలు ఇక్కడ వేరే వేరే ఇన్స్టిట్యూట్లో క్లాసులు తీసుకునేవాడిని. అట్లా చాలా కష్టపడ్డాను, బైక్ మీద తిరుగుతూ అన్నీ. తర్వాత 2000లో మంచి పొజిషన్ వచ్చేసాను. కాబట్టి నేను యూత్కి ఈ డీన్ పోస్ట్ అనేది సీనియారిటీ బట్టి వస్తూ ఉంటుంది. చాలామంది దాని ముందే రిటైర్ అయిపోతారు. నాకు అది వచ్చిందంటే చాలా ఇది ప్రెస్టీజియస్ అన్నమాట. ఏ యూనివర్సిటీలో వచ్చింది సార్? అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్. నేను డీన్గా అపాయింట్ అయింది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కామర్స్ ఫ్యాకల్టీ. అది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అనేది సెంట్రల్ యూనివర్సిటీ. అది 120 సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అతను స్టార్ట్ చేశాడు సెంట్రల్ యూనివర్సిటీ. నెల్లూరు నుంచి మొట్టమొదటి మనం కష్టపడితే మనకు మంచి పొజిషన్ వస్తుంది. దాంట్లో మనకు పేషెన్స్ ఉండాలి, చాలా ఇదిగా ఉండి, ఓర్పుతో ఉండి ఒక ప్రొఫెషన్ని పడితే ఆ ప్రొఫెషన్లో లాస్ట్ దాకా ఎదగాలి. ఆ లాస్ట్ దాకా ఎదగాలంటే పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఉంటే ఇది ఉంటుంది. ఇక్కడ 13 సంవత్సరాలు కష్టపడాను, దాని ఫలితం అక్కడ వచ్చింది. Good afternoon. My name is Farzana Ali.
నేను ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ అష్రఫ్ అలీ మిస్సెస్. ఈయన నా పెళ్ళి అయ్యి 35 ఇయర్స్ అయింది. ఆయన కష్టం అంతా నేను చూశాను మొదటి నుంచి. ఇక్కడ నెల్లూరులో ఎంత కష్టపడ్డారో, సర్వోదయాలు చేసి పొద్దున మార్నింగ్ 5 o'clock నుంచి రాత్రి 10 o'clock వరకు ఈయన క్లాసెస్ తీసుకునేవారు. ఇంటికి మా పిల్లలకు కూడా చెప్పేవాళ్ళు సండే డాడీ అని. ఓన్లీ సండేస్ ఈయన కనబడేవారు ఇంట్లో. సర్వోదయాలు చేసేవాళ్ళు, కృష్ణ చైతన్య, పెక్ అంతా పోయేవాళ్ళు. పోయి క్లాసెస్ తీసుకొని వచ్చేవాళ్ళు. చాలా ఇది కష్టపడి బాగా ఇది చేసి పిల్లలకి ఈరోజు ఈ స్టేటస్లో వచ్చామంటే ఈయన తరఫునే. ఎందుకంటే నా బాబు అమెరికాలో ఉన్నాడు చదువుకొని, అక్కడ ఎంటెక్ చేసి అక్కడే జాబ్ చేసుకుంటే అక్కడే ఉన్నాడు. నౌ హీ సిటిజన్ ఆఫ్ అమెరికా. నా పాప వచ్చి బీకామ్ ఎంబీఏ చేసి కాకినాడలో ఉంది ఇప్పుడు. పైకర్ జమాల్ పెళ్ళి అల్లుడు అన్వర్ పాషా అని, అతనితో పెళ్ళి అయింది. ఇద్దరు బాగున్నారు. ఆయన కష్ట ఫలితమే మేము ఈరోజు ఇలా ఉన్నాము, ఇంత సుఖంగా ఈ పొజిషన్లో వచ్చింది ఈయన వల్లే మాకు. కానీ మేము చాలా కష్టం చూసాము. అంటే ఇప్పటికే ఒకసారిలోనే మేము రాలేదు. 35 ఇయర్స్ మా కష్టము ఈరోజు ఇది మాకు ఫలితము దేవుడు ఇచ్చాడు. అందుకని ఆల్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ అండ్ మై రిలేటివ్స్ అండ్ మై ఎల్డర్స్, నా పేరెంట్స్, ఈయన పేరెంట్స్ అందరూ. భగవంతుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లా తఆలా అల్హమ్దులిల్లా. మేము చాలా పడ్డాము, అందుకని ఫలితం మాకు అల్లా తఆలా ఇచ్చారు. Today is a celebration of more than just a title. It is a celebration of years of quiet persistence. Reaching the top of any profession requires a rare kind of discipline, and Professor Dr. Muhammad Ashraf Ali has that in spades. As his wife, I have seen the long nights, the difficult decisions, and the unwavering integrity he brought to his work every single day. I have watched him climb this mountain one step at a time, never taking a shortcut and always staying true to his values. Seeing him reach the highest position in his field is not a surprise to those who know his heart. To see him recognize this level today is a beautiful moment for our family, and I could not be more honored to stand by his side as he takes on his new chapter. His success is not just measured by his position, but by the lives he has influenced along the way. He has reached the top, but I know he is just getting started on making an even bigger impact. Thanks to my family members and my all relatives for arranging this event on the occasion of my husband becoming a Dean of Faculty of Commerce, Aligarh Muslim University, a central university. Thanks to all. అంటే ఈరోజు కొంచెం సెంటిమెంట్స్ ఏమంటే పేరెంట్స్కి కొంచెం గుర్తు తెచ్చుకొని